ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది. ఉదయం 5 గంటలకు మొదలైన వెల్డింగ్ పనులు గంటపాటు జరిగాయి. ఆ తర్వాత భారీ లంబోదరుణ్ణి గంగమ్మ దగ్గరకు తీసుకెళ్లే పెద్ద టస్కర్ వాహనానికి ప్రత్యేక పూజలు చేశారు ఉత్సవ నిర్వాహక కమిటీ సభ్యులు. భారీ క్రేన్తో గణనాథుణ్ణి టస్కర్ వాహనంపైకి చేర్చారు. కొద్దిసేపటి క్రితం ఖైరతాబాద్ గణేష్ మంటపం నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ భక్తులు జయ జయ ధ్వానాలు చేస్తున్నారు. పోయిరా గణపయ్య మళ్ళా ఏడాదికి రావయ్యా అంటూ వీడ్కోలు పలుకుతున్నారు స్థానికులు. ఇక మహిళలు మంగళ హారతులిచ్చి గణనాథుడికి చివరి పూజలు చేస్తున్నారు. డప్పు చప్పుళ్లు తీన్మార్ స్టెప్పులతో యువత సందడి చేస్తున్నారు. రాజుగాడు శ్రీనుగాడు వేణుగాడు కొందాపేయి చందాలేసి విగ్రహాన్ని తెచ్చినారు. మండపంలో నిలబెట్టి పూల దండలేసినారు. అగరొత్తులు వెలిగించి ఆరతులే ఇస్తున్నారు. చలో రే. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది. ఉదయం 5 గంటలకు మొదలైన వెల్డింగ్ పనులు గంటపాటు జరిగాయి. ఆ తర్వాత భారీ లంబోదరుని గంగమ్మ దగ్గరకు తీసుకెళ్లే పెద్ద టస్కర్ వాహనానికి ప్రత్యేక పూజలు చేశారు ఉత్సవ కమిటీ సభ్యులు. భారీ క్రేన్తో గణనాథుణ్ణి టస్కర్ వాహనంపైకి చేర్చారు. కొద్దిసేపటి క్రితం ఖైరతాబాద్ బడా గణేష్ మంటపం నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. ఇక శోభాయాత్ర ఎట్లా జరుగుతుందో తెలుసుకుందాం. విజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, శోభాయాత్ర ఎక్కడి దాకా వచ్చింది? సుమారు ఎంతసేపు శోభాయాత్ర సాగే అవకాశం ఉంది? ఎస్ సౌజన్య, ఖైరతాబాద్ బడా గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. 6 గంటల 35 నిమిషాలకు మహాగణపతి శోభాయాత్ర ప్రారంభించడం జరిగింది. భక్తుల కోలాహలాల మధ్య ఒక పక్క అనేకమైనటువంటి భక్తజన సందోహం భారీ గణనాథుల్ని చూసేందుకు, శోభాయాత్రలో పాల్గొనేందుకు ఇక్కడ పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మనం చూస్తున్నాము, భారీ గణపతి కదిలిన కొద్దీ ఇక్కడ ఉండేటువంటి స్థానికులందరూ కూడా మహాగణపతి పైన పూల వర్షం కూడా కురిపిస్తున్నారు. ఎందుకంటే దేశంలోనే అత్యంత విశిష్టమైనటువంటి ఖైరతాబాద్ బడా గణపతి శోభాయాత్ర చూసేందుకు వేలాదిగా జనమైతే ఇప్పటికే తరలి రావడం జరిగింది. మొత్తం పోలీస్ శాఖ ప్రత్యేక రోప్ టీంలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ భక్తులను పక్కకు పంపిస్తున్న విపరీతమైనటువంటి భక్తజన సందోహం మధ్య బడా గణపతి యొక్క శోభాయాత్ర కొనసాగుతున్నది. ముందుకు కదులుతున్న కొద్దీ కూడా భక్తులందరూ జై బోలో గణేష్ మహారాజ్కి అంటే కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా కేరింతలతోని బడా గణపతి యొక్క శోభాయాత్రను కొనసాగిస్తున్నారు. మరోపక్క ముందర బ్యాండ్ డీజే పాటలు, ఒక పక్క సాంప్రదాయ నృత్యాలకు సంబంధించి కూడా భక్తజన సందోహం మధ్య భారీ గణపతి యొక్క శోభాయాత్ర అనేది కొనసాగుతున్నది. మనం చూస్తున్నాము, మహాగణపతిని గత 9 రోజులుగా, గత నవరాత్రులకు సంబంధించి గత 10 రోజులుగా కూడా ఎంతోమంది, లక్షలాది మంది భక్తులు కూడా మహాగణపతిని దర్శించుకోవడం జరిగింది. ఇప్పుడు అత్యంత భక్తులందరికీ ఇష్టమైనటువంటి మహాగణపతి యొక్క శోభాయాత్రను చూసేందుకైతే విపరీతమైనటువంటి జనం ఇక్కడికి తరలి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ముందు పక్కన చూసుకున్నట్టయితే బడా గణపతి పక్కన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కానీ శివపార్వతులకు సంబంధించి కూడా ముందు ఒక లారీలో వాటిని తరలిస్తున్నారు. అదేవిధంగా మనం బడా గణపతి ముందర చూడొచ్చు, ముందు బాలరాముడు
కుడి పక్కన ఉన్నాడు. అదేవిధంగా ఎడమ పక్కన చూసేసరికి రాహుకేతు గ్రహాలకు సంబంధించినటువంటి విగ్రహాలను కూడా ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మెల్లమెల్లగా ఖైరతాబాద్ మహాగణపతి ఇప్పుడు మండపం దగ్గర నుంచి ప్రారంభమై సెన్సేషన్ థియేటర్ వైపు వస్తున్నాడు. మరి కాసేపట్లోనే మెయిన్ రోడ్డుపైకి కూడా బడా గణపతి యొక్క శోభాయాత్ర రానుంది. ఇక్కడి నుంచి టువర్డ్స్ బిఎస్ఎన్ఎల్ ఆఫీసు, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ట్రైన్ నెంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ మహాగణపతిని కూడా నిమజ్జనం చేయనున్నారు. చాలామంది భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మనతో మాట్లాడేందుకు అనేక మంది కూడా ఉన్నారు. ఎలా జరుగుతున్నది చూస్తుంటే బడా గణపతి శోభాయాత్ర చూస్తే ఏ రకంగా? చాలా మంచిగా జరుగుతుంది. మొట్టమొదటిసారి ఇంత జనాలు చూస్తున్నాం మేము ఇక్కడ. చాలా మంచిగా ఉంది ప్రోగ్రామ్. ఎలా ఉంది భక్తజన కేరింతలు ఇవన్నీ చూస్తూ ఉంటే? మీరు స్థానికంగానే ఉంటారా? ఎట్లా? అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇక్కడ. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు గణపతి ఫెస్టివల్ని. అది శోభాయాత్రకు సంబంధించి కూడా చాలామంది భక్తులు అయితే తరలి రావడం జరిగింది. ఖైరతాబాద్ 70 అడుగుల మహాగణపతి ఈ సంవత్సరము 70వ సంవత్సరం కావడంతో 70 అడుగుల మహాగణపతిని, సప్తముఖ మహాగణపతిని ప్రత్యేకంగా కూడా ఈసారి తీర్చిదిద్దారు. బడా గణపతి కదులుతున్న కొద్దీ కూడా వినాయకుడిని చూసేందుకైతే చాలా వరకు ప్రజలు, భక్తులు ఇక్కడ కేరింతలతోని బడా గణపతికి వీడ్కోలు నిమజ్జనానికి సంబంధించి బాయ్ బాయ్ గణేష అంటూ కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ అయితే ఇక్కడ వీడ్కోలు పలుకుతున్నారు. మరోపక్క ఉత్సవ కమిటీ సభ్యులు కూడా కేరింతలు చేస్తూ మహాగణపతి యొక్క ఉత్సవాలలో ఇక్కడ ఏదైతే నిమజ్జన కార్యక్రమాల్లో ప్రత్యేకంగా కూడా పాల్గొనడం జరుగుతుంది. మనం చూస్తున్నాం చాలామంది బిల్డింగుల పైనుంచి కూడా బడా గణపతికి బాయ్ బాయ్ గణేష్ అంటూ ఇటు పూల వర్షం కానీ డమరుకాలు ఊపుకుంటూ ఖైరతాబాద్ మహాగణపతికి నిమజ్జనానికి సంబంధించి వీడ్కోలు కూడా పలుకుతున్నారు. ప్రతి ఒక్క బిల్డింగ్ పైన కూడా పెద్ద ఎత్తున స్థానికంగా ఉండే ప్రజలందరూ కూడా ఖైరతాబాద్ మహాగణపతికి పూల వర్షం కురిపిస్తూ కూడా వారందరూ బాయ్ బాయ్ గణేష్ అంటూ, ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడు ప్రతిష్ఠించినప్పటి నుంచి కూడా స్థానికులు ఎంతో సహకరిస్తారు. భక్తులందరికీ సంబంధించి కూడా ఇక్కడ ఉండేటువంటి స్థానికులు అందరూ కూడా సహకరించడం జరుగుతుంది. దీంతో ఈ 10 రోజులు అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలకు సంబంధించి ఇక్కడ స్థానికులు కూడా ఎంతో భక్తులందరికీ కానీ వాలంటీర్స్ కానీ వీరందరూ కూడా చాలా వరకు వినాయకుడికి సంబంధించిన సేవలో కూడా పాల్గొనడం జరుగుతుంది. మనం చూస్తున్నాం స్థానికంగా ఉండే వారందరూ కూడా ఇక్కడ ఉండి ఖైరతాబాద్ వినాయకుడికి పూల వర్షం కురిపిస్తున్నారు. 10 రోజులు ఎంతో ఆనందంగా ఉత్సవాలు జరిగాయి. ఈరోజు నిమజ్జనం సాగుతుంది. ఎలా ఉంది భక్తుల సందోహం చూస్తుంటే? చాలా సంతోషంగా ఉంది. పోలీస్ వాళ్ళు లేట్ చేసినందుకు మాకు ఇంకా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము అందరం స్నానాలు చేసి వీడ్కోలు స్వాగతం చెప్పుకుంటూ, స్వామివారిని స్వాగతం చెప్పుకుంటూ వీడ్కోలు పంపించాలని మేము ఏదైతే కోరినామో స్వామివారు మా కరుణించిండు. మాకు పూల వర్షం కురిపిస్తున్నారు. బడా గణపతికి సంబంధించి ఎలా జరిగింది అనుకుంటున్నారు? 10 రోజులు చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. మా వాసవి మన ఆర్యవైశ్య సంఘం ఖైరతాబాద్ తరఫు నుండి కూడా బ్రహ్మాండంగా చేసాం. ఈ 9 రోజులు కూడా ప్రసాదాలు ప్లస్ రుద్రాక్షమాల ఇవన్నీ కూడా మేము ధరించి చాలా బాగా చేస్తామండి. అది డమరుక నాదాల మధ్య కూడా ఖైరతాబాద్ మేము తిరుపతి నుంచి ఖైరతాబాద్ దేవుని చూసేదానికి అదే పనిగా వచ్చినాము. బాగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది మాకు. మల్లికార్జున గుప్తా, బెంగళూరు ఇంకా వాసవి క్లబ్ ప్రెసిడెంట్, జయనగర్ వచ్చినాము. విసర్జనకి నిమజ్జనం కోసమే వచ్చినాము గణేష్ చూసే. అది చాలా రాష్ట్రాల నుంచి కూడా భక్తులందరూ కూడా ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు తరలి రావడం జరిగింది. ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. ఎలా జరుగుతున్నది శోభాయాత్ర? బ్రహ్మాండంగా ఆడుతూ పాడుతూ కళాకారులు మరి భక్తులు ఇలా పాల్గొన్నారు. లక్షల మంది భక్తులు విదేశాల నుంచి వచ్చారు. వారికి అన్ని విధాలుగా పురుగులు కానీ, ప్రసాదం కానీ, వాటర్ కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేశాము. నలుమూల నుంచి వచ్చి భక్తులు మరి ఊరేగింపుతో పాల్గొంటూ ఇక్కడ నుంచి మీరా టాకీస్ నుంచి ఆడుతూ పాడుతూ మరి అక్కడ టెలిఫోన్ భవన్ దగ్గర టర్నింగ్లో అక్కడ పులిగోర కానీ, ప్రసాదం కానీ వాసవి సంఘం చైర్మన్ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. మరి ఆ తర్వాత టెలిఫోన్ భవన్ నుంచి నెక్లెస్ రోడ్ తెలుగు తల్లి దగ్గర అక్కడ క్రాస్ అయిన తర్వాత సెక్రటరేట్ కొత్త గేట్, మరి ఆ తర్వాత ఆడుతూ పాడుతూ ప్రపంచ స్థాయి నుంచి లక్షల మంది పాల్గొన్నారు. భక్తులకు మరి 30-35 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు. ఈసారి అట్రాక్షన్ ఏంటంటే గత సంవత్సరం చూసుకుంటే 63 అడుగులు, ఈ సంవత్సరం 70 అడుగుల వినాయకుడు, సప్తముఖి మహాశక్తి వినాయకుడు. ఏంటంటే ప్రతి సంవత్సరం లక్షల మంది పెరుగుతున్నారు భక్తులు.
ఏదైతే అనుకున్నదో మనకు అన్ని విధాలుగా చాలామందికి జరిగినాయి. అదే సంతోషంతో మరి ఇక్కడ పాల్గొంటున్నాం. మీ పిల్లలు జాగ్రత్త, మీ సొమ్ములు జాగ్రత్త, మరి పెద్ద మనుషులు టీవీలో లైవ్లో చూడాలి. ఎందుకంటే లక్షల మంది పాల్గొన్నారు. మాకు V6 వాళ్ళు అన్ని విధాలుగా రాత్రి పూట మాకు సాయం చేస్తూ కంటికి కనిపిస్తూ మరి వాళ్ళు సాయం చేసినందుకు మేము ప్రత్యేకంగా దాని నెక్లెస్ రోడ్డు మరి ఆ తర్వాత 1-2 గంటలకు చేరుతుంది. అక్కడ మరి పూజా కార్యక్రమం ఒక హాఫ్ అన్ అవర్ జరుగుతుంది. హాఫ్ అన్ అవర్ మరి వెల్డింగ్ పని జరుగుతుంది. ఆ తర్వాత నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. నా పేరు బిల్డర్ రమేష్ భాయ్, ప్రెసిడెంట్. అది ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా, ఎందుకంటే చిన్న విషయం కాదు. 10 రోజుల పాటు ఇంత బడా గణపతికి అత్యంత అంగరంగ వైభవంగా వినాయక నవరాత్రి వేడుకలు నిర్వహించి ఈరోజు నిమజ్జనంలో కూడా దారి పొడవునా కూడా వేలాదిగా భక్తులందరూ కూడా ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు రావడము, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇటు పోలీస్ శాఖ కానీ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా మొత్తం నిరంతరం జాగ్రత్తలు తీసుకోవడం మనం చూస్తున్నాము. ఖైరతాబాద్ మహాగణపతి భారీ టస్కర్ మీద ఇట్లా ముందు కదులుతున్న కొద్దీ జనాలందరికీ కూడా లోపల నుంచి ఒక భావోద్వేగం అనేది ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ఇంత మహాగణపతి నిమజ్జనం ఏ రకంగా సాగుతుంది, ఎలా చేస్తారు, 70 అడుగుల మహాగణపతి నిమజ్జనానికి సంబంధించి ఏ రకంగా వినాయక సాగర్లో నిమజ్జనం చేస్తారు అనేది చాలామంది భక్తులు ఎదురు చూస్తున్న తరుణంలో మెల్లమెల్లగా భారీ గణనాథుడైతే ఖైరతాబాద్ మండపం నుంచి మెయిన్ రోడ్డు వైపు అయితే కదులుతున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. మరి కాసేపట్లోనే ఇటు సెన్సేషన్ థియేటర్ దాటి BSNL ఆఫీస్ వరకు ఖైరతాబాద్ బడా గణపతి రానున్నారు. మరోపక్క పూల వర్షం కూడా ఖైరతాబాద్ మహాగణపతికి ఇక్కడ భక్తులందరూ కురిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మొత్తంగా కూడా వినాయక చవితి వేడుకలంటే ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చే బడా గణపతి యొక్క నిమజ్జన వేడుకలు ఆనంద కోలాహలాల మధ్యనైతే జరుగుతున్నాయి. సౌజన్య.